కొనియాడెదన్. ప్రియ బంధువా నా యేసయ్యా కీర్తించెదన్ కొనియాడెదన్. నీ కన్న ఎవరు ఉన్నారయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా, నీ కన్న ఎవరు ఉన్నారయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. ప్రియ బంధువా నా యేసయ్యా కీర్తించెదన్ కొనియాడెదన్. ప్రియ బంధువా నా యేసయ్యా కీర్తించెదన్ కొనియాడెదన్. నీ కన్న ఎవరు ఉన్నారయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా, నీ కన్న ఎవరు ఉన్నారయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. ప్రియ బంధువా నా యేసయ్యా కీర్తించెదన్ కొనియాడెదన్. ప్రియ బంధువా నా యేసయ్యా కీర్తించెదన్ కొనియాడెదన్. రక్తమోడ్చి ప్రాణమిచ్చి రక్షించావు, మరణించి మృతి గెలిచి తిరిగి లేచావు. రక్తమోడ్చి ప్రాణమిచ్చి రక్షించావు, మరణించి మృతి గెలిచి తిరిగి లేచావు. నీ కన్న ఎవరు రక్షించావు, మరణించి మృతి గెలిచి తిరిగి లేచావు. రక్తమోడ్చి ప్రాణమిచ్చి రక్షించావు, మరణించి మృతి గెలిచి తిరిగి లేచావు. నీ కన్న ఎవరు ఉన్నారయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా, నీ కన్న ఎవరు ఉన్నారయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. ప్రియ బంధువా నా యేసయ్యా కీర్తించెదన్ కొనియాడెదన్. ప్రియ బంధువా నా యేసయ్యా కీర్తించెదన్ కొనియాడెదన్. కృప చూపి బ్రతికించి బలపరచావు, నన్ను పిలిచి ఏర్పరచి వెలిగించావు. కృప చూపి బ్రతికించి బలపరచావు, నన్ను పిలిచి ఏర్పరచి వెలిగించావు. నీ కన్న ఎవరు నన్ను పిలిచి ఏర్పరచి వెలిగించావు. కృప చూపి బ్రతికించి బలపరచావు, నన్ను పిలిచి ఏర్పరచి వెలిగించావు. కృప చూపి బ్రతికించి బలపరచావు, నన్ను పిలిచి ఏర్పరచి వెలిగించావు. నీ కన్న ఎవరు ఉన్నారయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా, నీ కన్న ఎవరు ఉన్నారయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. ప్రియ బంధువా నా యేసయ్యా కీర్తించెదన్ కొనియాడెదన్. ప్రియ బంధువా కీర్తించెదన్ కొనియాడెదన్. నీలోనే నన్ను దాచి తప్పించావు, దయ చూపి గెలిపించి స్థిరపరచావు. నీలోనే నన్ను దాచి తప్పించావు, నన్ను గెలించి స్థిరపరచావు. నీలోనే నన్ను దాచి తప్పించావు, దయ చూపి గెలిపించి స్థిరపరచావు. నీ కన్న ఎవరు ఉన్నారయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా, నీ కన్న ఎవరు ఉన్నారయ్యా, నీ
వంటి వారు ఎవరు లేరయ్యా ప్రియ బంధువా నా యేసయ్యా కీర్తించెదన్ కొనియాడెదన్ ప్రియ బంధువా నా యేసయ్యా కీర్తించెదన్ కొనియాడెదన్ నీ కన్న ఎవరు ఉన్నారయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా నీ కన్న ఎవరు ఉన్నారయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా ప్రియ బంధువా నా యేసయ్యా కీర్తించెదన్ కొనియాడెదన్ ప్రియ బంధువా నా యేసయ్యా కీర్తించెదన్ కొనియాడెదన్ నీ కన్న ఎవరు ఉన్నారయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా నీ కన్న ఎవరు ఉన్నారయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా నీ కన్న ఎవరు ఉన్నారయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా నీ కన్న ఎవరు ఉన్నారయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా నీ కన్న ఎవరు ఉన్నారయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా నీ కన్న ఎవరు ఉన్నారయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా ప్రియ బంధువా నా యేసయ్యా కీర్తించెదన్ కొనియాడెదన్ ప్రియ బంధువా నా యేసయ్యా కీర్తించెదన్ కొనియాడెదన్ నీ కన్న ఎవరు ఉన్నారయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా నీ కన్న ఎవరు ఉన్నారయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా నీ కన్న ఎవరు ఉన్నారయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా నీ కన్న ఎవరు ఉన్నారయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా నీ కన్న ఎవరు ఉన్నారయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా నీ కన్న ఎవరు ఉన్నారయ్యా ప్రియ బంధువా నా యేసయ్యా కీర్తించెదన్ కొనియాడెదన్ ప్రియ బంధువా నా యేసయ్యా కీర్తించెదన్ కొనియాడెదన్ నీ కన్న ఎవరు ఉన్నారయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా నీ కన్న ఎవరు ఉన్నారయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా నీ కన్న ఎవరు ఉన్నారయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా ప్రియ బంధువా నా యేసయ్యా కీర్తించెదన్ కొనియాడెదన్ ప్రియ బంధువా నా యేసయ్యా కీర్తించెదన్ కొనియాడెదన్ కీర్తించెదన్ కొనియాడెదన్ నిన్ను కీర్తించెదన్ కొనియాడెదన్ నేను కీర్తించెదన్ కొనియాడెదన్ హల్లెలూయా 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 ఆమేన్. దేవుని కృప కొరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇన్నిసార్లు పాడినా కొద్దిమంది ఇంకా పాడలేదు.
ఇన్వాల్వ్ అవ్వకుండా మనం ఏ పని చేయలేం. ఇన్వాల్వ్ అవ్వాలి మనం. స్తోత్రం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, 9-10 వచనాలు చూడండి. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. అప్పుడు యోదావారు బరువులు మోయువారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా. చూడండి, వాళ్ళు అన్నటువంటి మాటలు, ఎవరు శత్రువుగా దేవుని పనిని పాడు చేయడానికి వచ్చినటువంటి వారి మాటలు ఇక్కడ యోధా వారి హృదయాల్లో పనిచేసినాయి. ఇప్పుడు 100 మంది ఉంటే 99 మంది బలంగా ఉన్నా ఒక్కడైనా బలహీనుడు అవడా? అది వాడి గురి. ఒక్కడన్నా వేసుకుపోనా అని. ఎవడు? శత్రువు, సాతాను. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రార్థన చేసి కావలి ఉంచి ధైర్యంగా ఉన్నారంట. యోధా వారు మాట్లాడుతూ అంటున్నారు, మేము బరువులు మోయేవారి బలము తగ్గిపోయేను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేము. బలము తగ్గిపోయాను. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనకు సహజంగా లోకంలో వయసు పెరిగే కొద్దీ, పని చేసే కొద్దీ మనం ఏమైపోతాం? బలహీనలం అయిపోతాం. బలం తగ్గిపోతుంది. ప్రసంగి గ్రంథంలో అంటాడు, విసురువారు కొద్ది మంది అగుట చేత అంటాడు. ఇక రకరకాలైన బలహీనతలు వస్తాయి. స్తోత్రం. ఈ బలహీనత వచ్చిన వాళ్ళు అనుకుంటారు, మేము కూడా ఎగిరిన వాళ్ళమేలే, ఈడు ఎంతకాలం ఎగురుతాడో చూద్దాం, మేము కూడా సాగిన వాళ్ళమేలే, ఈడు ఎంతకాలం సాగుతాడో చూద్దాం అన్నట్టుగా అనుకుంటారు, మాట్లాడతారు. ప్రియులరా, నిజమే, మాంస సంబంధమైన లేకపోతే ఆహార సంబంధమైన బలం ఉందే, అది ఎప్పుడు అంతే, అది తగ్గిపోయే బలం, అది క్షీణించిపోయే బలం. కానీ దేవుని బలం ఉందే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుల వెలుగు అంతకంతకు తేజరిల్లునన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కదా, లోకంలో ఉన్నవన్నీ క్షీణించిపోతాయి, క్షయమైపోతాయి, ఎక్కువ కాలం ఉండవు, తాత్కాలికమైనవే. కానీ దానికోసం మన తెప్పలు. మోయువారి బలము తగ్గిపోయిందంట. ఇప్పుడు బరువులు మోసేలు ఎవరున్నారు? బలం తగ్గిపోయింది. ఇప్పుడు మరి ఎట్లా పనిచేసేది? ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మన బలముతో దేవుని పనిని చేయలేము, మన శక్తితో దేవుని పని చేయలేము, మన జ్ఞానముతో దేవుని పని చేయలేము. అర్థమవుతుందా? ఒకవేళ మన శక్తితోనే చేయాలనుకుంటే సాతాను మనకంటే శక్తివంతుడు, చేయనివ్వడు. బలహీనమైన ఆలోచన వస్తే ఎంత బలవంతుడైనా నీరుగారిపోతాడు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే, ఇక మన పని అయిపోయింది అన్నట్లుగా అనుకుంటాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి,
మన వైపు మనం చూసుకున్నంత కాలం నీరసిల్లిపోతాం. మన గురించి నేను, నా బలం, నా శక్తి మీరు అనుకున్నారో ఎక్కువ రోజులు నిలబడలేరు, ఎక్కువ రోజులు పని చేయలేరు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృపే, ప్రభువే. ఎంత పని చేస్తావమ్మా నువ్వు, ఎంత వయసు వచ్చినా కానీ. ఏంటమ్మా మరేంటి అనుకున్నా? అప్పుడు సున్నుండలో అట్ట తినేవాళ్ళం. నీ మొహం సున్నుండల బలం ఇప్పుడు దాకా ఉందేంటి? కొద్దిమందికి ఈ స్టోరీలే చెప్తారు, సోది మాటలయ్యి. ప్రియులారా, మనము భూమి మీద తాత్కాలికమైన శక్తిని పొందుకుంటున్నాం. తింటే కొంచెం ఓపిక వస్తుంది, మళ్ళా సాయంత్రానికి నీరసం, మళ్ళీ కొంచెం పడుకుంటే మళ్ళీ ఓపిక వస్తుంది కదా. మనకంతా ఇదేగా సిస్టమ్. కానీ దేవుని బలం ఏంటి తెలుసా? ఇది నిన్ను నూతన బలంతో నింపే బలం. అది స్తోత్రం. యెషయా గ్రంథంలో మనం చదువుతాం కదా మాట, ఎంత బాగుంటుందో. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చదవండి, 29. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. చెప్పండి మాట, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు, చెప్పండి నాతో పాటు ఈ మాట, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడు ఆయనే. 31వ వచనం, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరు అనుకున్నారు? నీ బలముతో నువ్వేం చేయగలవు? 18వ కీర్తనలో దావీదు అంటాడు కదా, యెహోవా నా బలమా. కొద్దిమంది పాడతారు కానీ ఏమీ తెలియదు. యెహోవా నా బలమా అంటే అర్థం ఏంటి? దేవా నువ్వే నా బలం అని పాడుతున్నాడు భక్తుడు. దావీదు రాజుకున్న బలం ఏంటి చెప్పండి? ఇదిగో నీ దగ్గర చాలా ఉండొచ్చు, కానీ నా దగ్గర ప్రభు ఉన్నాడు. నీ దగ్గర దేన్ని చూసుకుని నువ్వు విర్రవీగుతున్నావు నాకు తెలియదు, కానీ నాకున్న అతిశయం ప్రభువే. స్తోత్రం. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మన బలం చూసుకుంటే ఇక అంతే, ఎక్కువసేపు చేయలేం. వద్దమ్మా నేను పాటలు పాడినా, నాకు వద్దు, పాడాలనిపించట్లా. ఏం జరిగింది? ఏదో అయింది, ఏదో అన్నారు ఎవరో. అదే మన వాళ్ళకి ఏంటంటే బూస్టింగ్ పొగడాలి. అమ్మా నువ్వు మామూలుగా పాడలేదు, నీ ముందు అసలు సుశీలం సరిపోద్ది అంటే కానీ అమ్మయ్యా రైట్, రేపు ఇంకో పాట పాడతాలే. ఒకవేళ ఎవరన్నా పొరపాటున ఇక్కడ తప్పాడేమో అది ఎట్టగమ్మ ఇది ఎట్టగమ్మ అన్నారు అనుకోండి, గాలి తీసిన బెలూన్లాగా అయిపోయి ప్రాణం నీరు గారిపోయిందంటే అయిపోయి ఎక్కువ పాడరావు. చెప్పండి. నాకు కూడా ఈ పూట పొద్దున్న నుంచి చాలా భయంకరంగా ఉంది నా శరీరం. నీ సేవలో ఎదురైనా ఎన్నో పరిస్థితులు, నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. చాలాసార్లు సమస్య మన బలం మనం చూసుకున్నప్పుడు, ఏంటి నీ బలం?
నీ బలంతోనే చేద్దాం అనుకున్నావు అంతా. ఉం? నీ బలంతో ఏం చేయగలవు? చాలాసార్లు నా బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారో తెలుసా అనుకుంటాం మనం. కొద్దిమందికి ఎదిగొచ్చిన కొడుకులే బలం. నాకు ఎవరు అనుకుందాం, వీళ్ళిద్దరు ఉన్నారు సార్, వచ్చి కుడి భుజం వీడు ఎడం భుజం, ఇద్దరు చాలా అమ్మాయిగా. యేసు రక్తమే, అంతేనా అంటున్నారు యోధావారు. బరువులు మోయువారి బలము తగ్గిపోయిన, ఉన్న చెత్తేమో విస్తారం. చెత్త ఎంత ఉందంట? యేసు రక్తమే జయం. అర్థమవుతుందా? సేవ కూడా చాలాసార్లు ఏమనిపిస్తుంది, అయ్యగారు ఊరికే రాయలే పాట, మాథ్యూస్ అయ్యగారు. రకరకాల పరిస్థితులు, ఎన్ని సమస్యలో కదా. పలకరిస్తే ఒక సమస్య, పలకరించకపోతే ఒక సమస్య, ఇంటికి వస్తే ఒక సమస్య. చెప్పరండి, ఇంటికి వస్తే సమస్య ఉండదు అయ్యగారు అనుకున్నారా? ఆ సమస్యలు నేను చూసా, విన్నా చెవులతో. మన సేవలో కాదు, బయట సేవల విషయాల్లో సేవకులు చెప్పే సంగతుల్లో ఎన్ని సమస్యలో కదా. ఒక్క వ్యక్తి భోజనం చేయకుండా వెళ్తే ఇక్కడ భోజనాలు జరుగుతుంటాయి. ఎట్లా ఉండదో తెలుసా? మీకు ఎట్లా ఉండదో నాకు తెలియదు, కానీ సేవకుడికి ఇదే టెన్షనే. మీరు ఒకవేళ వ్యక్తిగత పని మీద తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళినా లోపల ఏముంటుంది? ఎవరేమన్నారో, ఏం జరిగిందో, ఎందుకు వెళ్ళిపోయాడో, ఇదేగా. తినండి అయ్యగారు, మీరు తినండి అంటారు. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. హల్లెలూయా. ఈ మాట నేను ఎన్నిసార్లు అనుకున్నాను, ప్రభువా సేవ ఎందుకులే కానీ నేను కూడా విశ్వాసలేగా ఉండి సేవకులకి ఎంతైనా పనిచేస్తానయ్యా, చేయలేనయ్యా అనుకున్న సందర్భాలు నాకు కూడా ఉన్నాయి. నేను చిన్నవాడిని, నాకే ఉంటే మరి అయ్యగారికి పెద్దవి ఉండి ఉంటాయి. అందుకనే అన్నాడు, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంటి దగ్గర ఎందుకు తింటారులే మీరు అంటే ఏముంటుంది చెప్పండి? తినే వాళ్ళ దగ్గర మా అమ్మ చక్కగా అందిస్తుంది నాకు. ఎలా ఉంటుంది? నేనైతే ప్రతి మాటను సీరియస్గానే తీసుకుంటా. కష్టంగా అనిపిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మన శక్తి మీద ఆధారపడి, మన భక్తి మీద ఆధారపడి మనం ప్రయాణం సాగించలేము. ఒకవేళ పళ్ళ బిగును సాగించినా కొన్ని రోజులు చేయగలం. అదవుతున్నా? మనము ప్రభువు వైపు చూడాలి. దేవుని స్తోత్రం. మనము ప్రభువు వైపే చూడాలి. మన కళ్ళు అటే తిరగాలి. స్తోత్రం. నిరాశ వచ్చినప్పుడు, నిట్టూర్పులు విడిసే పరిస్థితి వచ్చినప్పుడు,
ఇంకా నా వల్ల కాదయ్యా అనిపిస్తున్నప్పుడు మనం ప్రభు వైపు చూడాలి. స్తోత్రం. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సమ్మసిల్లి నిలిచిపోయినా, నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సమ్మసిల్లి నిలిచిపోయినావా, కలువరి గిరిదనుక సిలువ మోసిన, కలువరి గిరిదనుక సిలువ మోసిన నజరేయుడేసు నీ ముందు నడువగా, నజరేయుడేసు నీ ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైన అది ఎంత భారమైన, ఎంత దూరమైన అది ఎంత భారమైన, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైన హల్లెలూయా, హల్లెలూయా. బలం తగ్గిపోద్ది. మీరు మీ బలం మీద మీరు ఆధారపడకూడదు. ఏ వ్యక్తి తను తాను నమ్ముకొని ముందుకు వెళ్ళలేడు. బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం. చాలామంది తమ మీద తాము ఆధారపడతారు. నా ప్రార్థన నన్ను బ్రతికిస్తుంది, నా భక్తి నాకు అనుకోకూడదు. అట్లా మనం ఏం చేయగలం? మన భక్తి ఏ పాటిది చెప్పండి? కృప తప్ప మనము దేనిని ఆశ్రయించడానికి వీల్లేదు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం, తన మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు. చెప్పండి మాట, తన మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మన మనస్సును మనం నమ్ముకుంటే కుదరదు. కొద్దిమంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మంచిదే, కానీ దానికి మించి ప్రభు వైపు చూడడం ఇంకా మంచిది. దేవుని మీద ఆధారపడడం మంచిది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాగిపోయే ఈ ప్రయాణంలో మీ బలం తగ్గిపోకుండా ఉండాలంటే, చేసే ఈ దేవుని పనిలో మీకు శక్తిహీనత, బలహీనత లేకపోతే నిరాశ రాకుండా ఉండాలంటే మీ వైపు మీరు చూసుకోకూడదా? అర్థమవుతుందా? అరే నాయనా, వాళ్ళు ఎట్టా ఉన్నారు తెలుసా? మామూలుగా లేరురా. వాళ్ళ దృష్టికి మేము మిడతలేకున్నాం. మా దృష్టికి కూడా ఆడిని చూసుకుని నన్ను చూసుకుని, ఆడిని చూసుకుని నన్ను చూసుకుని, ఆడిని చూసుకుని నన్ను చూసుకుంటుంటే ఆడేమో మామూలుగా లేడు, నేనేమో ఇంత మిడతలేకున్నా. ఆడిని చూస్తున్నాడు, తన్ను చూసుకున్నాడు, కానీ దేవుని చోట్ల. అది సమస్య. వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు, నేను మీకు నిశ్చయంగా ఈ దేశాన్ని ఇస్తానన్నాడు. ఈ గొడవ లేదు. కొద్దిమందికి వాక్యాన్ని నమ్మరు, కొద్దిమంది వాక్యం వైపు చూడరు. అర్థమవుతుందా? మీరు చదివితే క్రిందకి వెళ్ళాక అంటాడు, నేను సర్వశక్తుడను లేకపోతే భయంకరుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకుని అంటాడు నెహెమ్యా గ్రంథంలో. ఆ బలం తగ్గిపోయిన సమయంలో, పని పెద్దదిగా కనబడుతున్న సమయంలో, చెప్పండి, బలం తగ్గిపోయినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? పచ్చడి కూడా మిక్సీలో వేయాలనిపించదు. ఇంకెక్కడ పచ్చడి మిక్సీలో వేసి అసలు ఎక్కడుందరా ఓపిక? మరి మిక్సీలో అయితే అదే తిరుగుద్దిలే, అసలు మిక్సీలో వేయాలిగా, వేసినట్టు స్విచ్ వేయాలిగా, ప్లగ్ కట్టే ఓపిక కూడా నిన్ను నీవు చూసుకున్నంత కాలం అంతే. యేసు రక్తమే జయం. హల్లెలూయా.
హల్లెలూయా. ఇంకేమీ చేయలేదండి. ఇక నా వల్ల ఆ మాట ఎందుకు వస్తుందో తెలుసా? ఆ మాట ఎందుకు వస్తుందో తెలుసా? అది మన గురించే మనం అసలు నేను ఎంత చేయను, మోషే అంటాడు, నేను కన్నానా అంటే మొత్తం అంతా మోషే చేసేస్తున్నాడా? ఫుడ్ సప్లై అంతా మోసేనా? చెప్పండి. వాటర్ సప్లై అంతా మోసేనా? చెప్పరండి. ఎవ్రీథింగ్ ఆయన సప్లై చేసేది. ఓరే, కర్ర అట చూపిస్తున్నాడు, సముద్రం ఆరిపోతుంది. కర్రతో బండను కొడుతున్నాడు, నీళ్ళు వస్తున్నాయి. ఏం చేస్తున్నాడు? కష్టపడుతున్నాడు ఏంటి? దానికి కూడా ఏమనుకున్నాడు? నా వల్ల కాదు, నేను కన్నాను ఏంటి, నేను చేయలేను. చాలాసార్లు మనం ఇదే అనుకుంటాం, మనమే చేసేస్తున్నాం, ఏదో మనమే చేసేస్తున్నాం. నేను నేను సాకలేదమ్మా, నేను వెళ్ళిపోతా. ఏనాడు సన్యాసం పుచ్చుకుంటాడట. ఓరే నాయన, నువ్వే కుటుంబాన్ని నడిపిస్తున్నావు అనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు పుచ్చుకుంటావు నువ్వు. ప్రభు ఉన్నాడు, యజమానుడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప నీ మీద ఉంటుంది. నీవు ఆయన వైపు చూసినంత కాలం దేవుడు నీకు బలాన్ని ఇస్తూనే ఉంటాడు. స్తోత్రం. ఇది తిండి వలన వచ్చే బలం కాదు, మనుషుల్ని బట్టి వచ్చే బలం కాదు. చెప్పండి, నీ శక్తిని బట్టి వచ్చే బలం కాదు, ఇది దేవుడిచ్చే బలం. స్తోత్రం. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి. బా, బలం అభివృద్ధి అంటే ఏంటి అర్థం? తెలుగేనా నీ సబ్జెక్టు? కాదా? మంచిదాని ఇంకా బతికిపోయావు. బలాభివృద్ధి ఎడగొట్టండి. ఏసంది అంటే బలం ఏమవుతుందంట? అర్థమవుతుంది మీకు? అంతకుముందు మోకరించేదాన్నమ్మా, అప్పుడు ఎంతసేపు అయినా చేతులు పైకెత్తి, ఇప్పుడు చేయలేకపోతుంది. ఎందుకని? నువ్వు ఏమనుకున్నావు తెలుసా? నా బలంతో అప్పుడు మోకరించావు, ఇప్పుడు బలం తగ్గింది కాబట్టి యేసు రక్తమే జయం. బలాభివృద్ధి కలుగు చేసే దేవుడు ఉన్నాడు. స్తోత్రం. 84వ కీర్తన చదవండి. 84వ కీర్తన తీయండి, బైబిల్ తీయండి. 84వ కీర్తన 7వ వచనం. 5 చదువుతారు నాన్న, 4, 5 చదవండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన. బా, స్తోత్రం. హల్లెలూయా. ఎవరి వలన చెప్పండి? కలెక్టర్ గారు అందంట, ఇక ఈ రోజు నుంచి మీరు మిషన్లు పెట్టి కొయ్యొద్దు, ఆపేయండి అందంట. లేదు, దాచే సెక్షన్ లేదు. ఎక్కడుంది? మొత్తం అయిపోయింది స్టోర్. ఎరక్కోసి అక్కడ పారేశారు అంతే, తుఫాన్ అని. ఏదో పేరెట్టారు దీనికి కూడా, దాత్వీన ఏదో పెట్టారు. మంతా పెడతారా? ఏ మనిషి ఆపగలడు తుఫాన్ని? చెప్పండి. పలానా పాస్ట్ గారు ఆపేశారంటే ఒప్పుకుంటావా? దేవుడు అక్కడే పుట్టించేవాడు, దేవుడు అక్కడే అణిచేవాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల్ పునాదులు వణకెను. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములు పునాదులు వణకెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లా, దహించి వేసెను వైరులనెల్లా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు అతి ప్రియమము. కోటాలంటే మీకు ఎలా ఉండాలి? ఏంటో ప్రతిరోజు అంటమ్మా, ప్రతిరోజు ఎక్కడ? యేసు రక్తమే. మీరు నమ్మండి, ఆగిరిపల్లి వెళ్తుంటే
3 గంటలు వెళ్ళి అసలు ఆ రోడ్లు ప్రతి రాత్రి 3 అయింది, చివరి రోజు రాత్రి 4 అయింది తెల్లవారుజామున. అనుకున్నాను ప్రభా ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుంటే ఒక పూటన్న సెలవు పెట్టుకుని అనుకున్నా. చిన్న ప్రార్థన చేసుకుంటే చాలండి, దేవుడు ఎంత ఓపిక ఇస్తున్నాడో. మన శక్తి కాదు, మన బలము కాదు, దేవుని ఆత్మ ద్వారానే. స్తోత్రం, హల్లెలూయా. జకర్యా గ్రంథంలో మనం చదువుతాం కదా, ఆ మాట చదవండి. జకర్యా గ్రంథం తీయాలి, బైబిల్ తీయాలి. మీకు బైబిల్ తీయడం రావాలి, ఎక్కడే పుస్తకం ఉందో తెలియాలంటే తీస్తానే ఉండాలి, అప్పుడు వస్తుంది. అంతేగాని అట్లా కూర్చుంటే ఏమి రాదు మీకు. తీయండి. జకర్యా గ్రంథం 778 పేజీ, 4వ అధ్యాయం 6వ వచనం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, 778 పేజీ. జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాను. అందరి మాట చెప్పండి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే, నా ఆత్మ చేతనే, నా ఆత్మ చేతనే, నా ఆత్మ చేతనే, నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఆత్మ చేతనే, ఆయన ఆత్మ ద్వారానే, ఆయన ప్రభావం ద్వారానే, ఆయన బలము ద్వారానే, ఆయన శక్తి ద్వారానే, అంత మాత్రమే, ఇంకొకటి లేదు ఆల్టర్నేషన్. దేవుని ఆత్మే. కానీ మనం కూడా కొంచెం ఓపికగా ఉండాలి కదండి. ఎంతసేపు ఉండగల ఓపికగా చెప్పండి. కొద్దిమంది సిద్ధపడిపోయి వెళ్ళిపోతారు ఆల్రెడీ ప్రేయర్ అంటే. ఇదిగో 11 దాకా ఉందాం మెలుగుగా, తర్వాత అక్కడే వీలేదు దుప్పటి కూడా తీసుకెళ్తారు వెళ్ళేటప్పుడు. అంటే వాళ్ళ మీద వాళ్ళు ఆనుకున్నారు. మన శరీరానికి, మన ఆరోగ్యానికి మనం 11 వరకే మెలకుగా ఉండగలం. తర్వాత ఒకవేళ ఉన్నామంటే తెల్లారి బాంబు బ్లాస్ట్ అయిపోద్ది అన్నట్టుగా ఏదో అయిపోద్దని. అంటే నువ్వేం నమ్ముకున్నావు? నీ శరీరాన్ని నమ్ముకున్నావు, నీ శరీరంలో ఓపికను నమ్ముకున్నావు, అందుకని నువ్వు అట్టగా ఉండిపోతావు. కానీ దేవుడు అంటున్నాడు, నీ శక్తి కాదమ్మా, నీ బలం కాదు నాన్న, నా ఆత్మ ద్వారా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ చెప్పండి, జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యములను సాధ్యపరిచే ఆత్మ, కృంగిన వారిని లేవనెత్తే ఆత్మ, బలహీనులను బలపరిచే ఆత్మ, ఏమీ చేతకాని వారి ద్వారా అద్భుతాలు చేయించే ఆత్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయిందమ్మా, చేయలేదమ్మా, నా వల్ల కాదమ్మా. కొద్దిమంది ఎప్పుడు ఇంతే కదా. మీ నోటి వెంట ఎన్నడూ అనకండి, అర్థమవుతుందా? అనకండి. బలం అయిపోయింది అనకండి, బలం తగ్గిపోయింది అనకండి, అర్థమవుతుందా? మన వాళ్ళు నేర్పారు అట్లా కదా. బియ్యం అయిపోయింది అనకూడదంట. అయిపోయింది అంటే అయిపోయినట్టే అయిపోద్దండి. అయిపోయినాయిగా అంటే అంత నిండుగా చేసుకున్నావే మాట. మరి దేవుళ్ళో చెప్పండి, దేవుళ్ళో మన బలం అయిపోద్దా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన్ను తాను నమ్ముకోబట్టి మార్తకి ఇసుకొచ్చింది. ఎంతసేపు నేనే ఒక్కదాన్నే వండను, హాయిగా కూర్చుంది బొమ్మలాగా. ఎవరో సిస్టర్ మరియా. సిస్టర్ మరియా యేసయ్య పాదాల దగ్గర వాక్యం వెంట కూర్చుంది. నేనేమో ఎంతసేపు పని చేయను. ఒక పక్కేమో తాలింపు మాడిపోతుంది, ఒక పక్కేమో గారెలేమో ఏగిపోయినాయి. ఏదని సావను? అది కూడా వస్తే ఇంకో చెయ్యొస్తే
మీ బలాన్ని మీరు చూసుకున్నంత కాలం ఎవరో ఒకరి మీద సణుగుతారు, ఎవరో ఒకరి మీద పడిపోతారు, ఇరుసుకు పడిపోతారు అంతే మీరు కదా. కొద్దిమంది చూడండి, ఆ కోపం ఈ కోపం, యేసు రక్తమే జయం, ఎవడో ఒకటి మీద చూపించేస్తారు. కొద్దిమంది స్త్రీలకి ఎవడు దొరికాడంటే భర్తే, కృపలో దొరికాడు అంతే. కానీ చెప్పుకోలేడు, కక్కలేడు, మింగలేడు. నవంబర్ 30వ తారీఖు రేపే పురుషుల సదస్సు. మాథ్యూ సై గారు చెప్తారు, నాన్న ఇంటికాడ ఎట్టగా ఏడ్చే అవకాశం లేదురా, ఇప్పుడన్నా మీకు మీరు ఎవడ చూడరు, ఏడ్చుకుని కళ్ళ మొత్తం గుండెల్లో భారం అంతా దించేసుకుని ప్రార్థన చేసుకుంటారా. మీ ఇంట్లో పడే కష్టాలు మొత్తం అంతా ప్రార్థన యేసు రక్తమే బలం. ఏది మన బలం చెప్పండి? మన మాంసం మన బలమా చెప్పండి? డ్రై ఫ్రూట్స్ మనం కొద్దిగా డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగండి పాస్టర్ గారు, మంచిదే శరీర రీతిగా, కానీ శరీర బలం ఎక్కువ కాలం నీకు ఉపయోగపడదు. దేవుని బలం, స్తోత్రం. నీ వలన బలము నందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. చదువుతున్నానా? వారు బాకాలోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. అదిగో ఆ మాట, వారు నానాటికి చెప్పండి. నిరుడు ఉన్నట్టుగా ఈ సంవత్సరం లేదమ్మా, వచ్చే సంవత్సరం ఎట్టా ఉంటానో, చర్చికి అసలు వస్తానో రాలేదో. అమ్మలు ఎంత ధైర్యమో ఎంత విశ్వాసమో మనిషికి అసలు. అంటే ఇప్పుడే రాలేకపోతుంది అంటే వచ్చే సంవత్సరం. బైబిల్ ఏం చెప్తుంది? వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారా నాయనా అంటే. కొద్దిమంది జనవరి 1 దాకా ఉంటానో లేనోలే అమ్మా. ఎంత విశ్వాసం నీకు అసలు. ప్రాణం పోవడానికి ఎంతసేపు చెప్పండి? జనవరి 1 దాకా ఆగాలంటే డిసెంబర్ 1తో సరిపోదా? నువ్వు ఎవరిని చూసుకున్నావు అంటే నిన్ను నువ్వు చూసుకున్నావు. నిన్ను నువ్వు చూసుకున్నంతకాలం అట్టాయి ఉంటావు. నీ మాటలను బట్టి నీ విశ్వాస పరిమాణం అర్థమవుతుంది. నీ నిర్ణయాలను బట్టి నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావో అర్థమవుతుంది. ప్రియులరా, ఇక్కడ యోధావారు అంటున్నారు, బరువులు మోసేవారి బలం తగ్గిపోయింది. తగ్గిపోద్దా? నిజంగా తగ్గిపోవచ్చు, ఎందుకంటే ఇది మనుష్య బలం కదా. కానీ మనకు ఒక అన్నున్నాడు, స్తోత్రం. మనకు ఒక దిక్కున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్లు వచ్చినాయి, ఎలక్ట్రికల్ బైకులు వచ్చినాయి, అర్థమవుతుందా? ఎలక్ట్రికల్ బైక్ వచ్చింది. ఇదేం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఛార్జింగ్ పాయింట్లు వచ్చినాయి. ఎక్కడికక్కడే పెట్రోల్ బంకులు ఎట్లాగో ఛార్జింగ్ పాయింట్లు వచ్చినాయి. కారు తీసుకెళ్ళి అక్కడ పెట్టి, ప్లగ్ తీసుకెళ్ళి దాంట్లో పెడితే 1 గంటకి 1 అరగంటకి ఛార్జింగ్ ఎక్కేస్తుంది. ఆటోమేటిక్గా మళ్ళీ ఏమవుద్ది? బొయ్యమని బయలుదేరుద్ది. అది యేసు రక్తమే మందిరం అంటే ఏంటో తెలుసా? నీకు బలం దొరికే స్థలం ఇది. కొద్దిమందికి ఏంటో అసలు ఓపిక లేదులేండి, అందుకే మందిరానికి రాదు. ఓపిక లేకపోతే రావాలి, ఇక్కడ ఓపిక వస్తుంది. అర్థమవుతుందా? చలిగా ఉందిలే అమ్మా, చలిగా ఉందా? దేవుడు నీకు వేడి పుట్టిస్తాడు ఇక్కడ. హల్లెలూయా. నిన్ను మండిస్తాడు. హల్లెలూయా. నిన్ను చెప్పండి అగ్ని కణంలాగా చేస్తాడు దేవుడు. ఇది దేవుని మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఛార్జింగ్ పాయింట్. ఇక్కడికి వచ్చి మీ కారు ఇక్కడ పెట్టారనుకోండి, 1 గంట ఛార్జింగ్ అయిపోద్ది అంతే. మీ జీవితం, మీ బలం రెన్యూల్ అయిపోద్ది. నూతన బలాన్ని ప్రభు మీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? ముసలాళ్ళు ఎందుకు గంతులేస్తున్నారు ఆత్మలో? వాళ్ళకి బలం ఉండా? ముసలి ఏంటి నీ వయసు ఏంటి, నీ లోకం ఏంటి, గంతులేస్తున్నావు ఏంటి చెప్పండి? ఎందుకు వేస్తున్నారు వాళ్ళు గంతులు? లేడి కాళ్ళ వలె చెప్పండి, క్రొవ్విన దూడవలే గంతులేస్తున్నారు. ఎందుకు గంతులేస్తున్నారు? దేవుడిచ్చిన బలం. స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. ఆడికి డీజే దగ్గర గంతులు వేయాలంటే లోపల పోయాలి సుక్క పోతే గాని 2 సింధులు రావు. అదే బలం, అది కొంచెం సేపు ఉండే బలమే. అది మొత్తం దిగ్గాని ఈడి కాళ్ళు లాక్కొస్తాయి. నరాలన్నీ పట్టు తప్పుతాయి. అది లోకంలో ఉండే బలం, ఇది దేవుని బలం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా బలము నన్ను విడిచిపోయినా, నీ కృపయే నన్ను లేవనెత్తెను. నా బలము నన్ను విడిచిపోయినా, నీ కృపయే నన్ను లేవనెత్తెను. హల్లెలూయా పాటలు పాడెదను, దినమంతా నిన్నే కీర్తించెదను. హల్లెలూయా పాటలు పాడెదను, దినమంతా నిన్నే కీర్తించెదను. నా బలము నన్ను విడిచిపోయినా, నీ కృపయ నన్ను లేవనెత్తును. నా బలము నన్ను విడిచిపోయినా, నీ కృపయ నన్ను లేవనెత్తును. వ్యాధి లేని జీవితము నాకిచ్చుటకై, వ్యాధిగ్రస్తుడిగా నీవు మారితివా. వ్యాధి లేని జీవితము నాకిచ్చుటకై, వ్యాధిగ్రస్తుడిగా నీవు మారితివా. నాకు ఏ హాని కలుగకుండా నీ కృప నాతో ఉన్నది దేవా. నాకు ఏ హాని కలుగకుండా నీ కృప నాతో ఉన్నది దేవా. నా బలము నన్ను విడిచిపోయిన, నీ కృపయ నన్ను లేవనెత్తును. నా బలము నన్ను విడిచిపోయినా, నీ కృపయ నన్ను లేవనెత్తును. హల్లెలూయా, హల్లెలూయా. బలం ఏంటనుకున్నారు? తగ్గిపోద్ది బలం. బలం తగ్గిపోయినప్పుడు పని ఎట్ట కనబడద్ది? అమ్మో, ఎలా చేయగలను ప్రభువా ఇంత పని? చెప్పండి. పని మొదలుపెట్టినప్పుడు చెత్త విస్తారం అనిపించింది వాళ్ళకి? చెప్పరేంటమ్మా? అనిపించాలి. ఇప్పుడు ఏమనిపిస్తుంది? చదవండి అన్నమాట. ఉన్న చెత్త విస్తారము అంటే చెత్త పెరిగిందా తగ్గిందా? పని చేస్తుంటే తగ్గింది. కానీ తగ్గినా కూడా ఇంకెట్ట కనబడుతున్నది? చెప్పరండి. అమ్మో, ఇంకో గంట కూర్చోవాలా మందిరంలో? ఇంకా గంట, ఇంకా అవ్వలేదు టైం. కొద్దిమందికి అసలు చెప్పండి ఎంత బాధో. ప్రియులారా, మీరు దేవునిలో ఆనందిస్తుంటే మీరు బలం పొందుకుంటారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు యెహోవా యందు ఆనందించుట వలన, చదవండి. ఆ వచనం ఎక్కడ ఉందో చూడండి, త్వరగా తీయండి. ప్రసంగిలో ఎక్కడుందమ్మా? కాదు. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తుతి 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 స్తుతి. ప్రైజ్ ది లార్డ్. తీయండి, త్వరగా తీయండి. హల్లెలూయా, స్తుతి 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 స్తుతి. చదువుకునే పిల్లలందరూ మీకు వాక్యం వచ్చి ఉండాలి. టక్కున వాక్యం తీసేటువంటి అనుభవాల్లోకి రావాలి మీరు. అది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్.
నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. వారితో ఇట్లా నేను పంపించండి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందే మార్గాలు ఇవి. ఏంటమాట కూర్చున్నా అని అందరూ అడగాలి, విశ్వాసులు కొద్దిమందిని. ఏంటమాట ఏమి లేదమ్మా, జలుబు చేస్తుంది. జలుబుకు అంత బిల్డప్ప చెప్పు. నువ్వు ఇక ఎప్పుడు చప్పట్లు కొట్టావు, పాటలు పాడావు, కళ్ళు మూసుకుని ఆత్మలు ఆనందించావు, గడ్డ కూర్చుంటావు. యేసు రక్తమే బలం వస్తుందా పోద్దా? నీకు వచ్చినందుకు ఉండదు కదా, పోద్ది నీకు కదా. మన వాళ్ళు అప్పుడప్పుడు అంటారు ఇది కదా, మోటార్ కట్టేయంగానే డ్రమ్ములో నీళ్ళు ఉంటే డ్రమ్ములో నీళ్ళన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి పైపు ద్వారా. వెళ్ళవు, కాకపోతే అంటారు కదా మన వాళ్ళు అప్పుడప్పుడు. డ్రమ్ము నీళ్ళు నింపేటప్పుడు అట్లాగా పైపు దానిలో ఉంచేసి మోటార్ కట్టేసాం అనుకో, లెక్క ఏంటి, ఈ పైపులో నీళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి అని. మందిరానికి వచ్చి దేవుడు మంట కూర్చుంటావా? స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను, బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలం పొందుకునే మార్గం ఏంటో తెలుసా? ఒకటి, మందిరానికి రావాలి. రెండవది, మందిరానికి వచ్చి మీరు దేవుళ్ళని ఆనందించాలి. స్తోత్రం. సర్వస్వం పోయినా సరే కూర్చొని దేవుళ్ళని ఆనందించాలి. కొద్దిమంది చెప్పండి, ఉన్నా కానీ పోగొట్టుకున్న వాళ్ళు లేకుంటారు. అట్లా ఉండకూడదు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చాడు. వచ్చేయండి అడిగి కూర్చున్నాడు. అసలు కూర్చొని ఇచ్చాడు తండ్రి? కౌగులింతలు, ముద్దులు, చెప్పండి, పరవశం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మీరు అనుభవించకపోతే ఎల్లకాలం బలహీనులుగానే ఉంటారు మీరు. అర్థమవుతుంది మీకు? అందుకనే మీరు ఆత్మలో పరవశించాలి. స్తోత్రం. ఆకలేసిందంట పేతురికి. అన్నం పెట్టమ్మా అంటే, అయ్యా ఇంకా అవలేదయ్యా, ఉడుకుతుంది కానీ కుక్క 10 నిమిషాలు ఆగయ్యా అందంట ఇంటి ఆవిడ. ఈయన వెళ్ళి పైకి వెళ్ళి ఆకలితో ఏం చేస్తున్నాడు? కేకలేస్తున్నాడా? పరవశుడైపోయాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఇక దైవ దర్శనం దొరికింది. మరి తిన్నాడో లేదో నాకు తెలియదు కానీ బయలుదేరాడు. స్తోత్రం, హల్లెలూయా. మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉందంటాడు యేసు ప్రభు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో. నేను నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే, అదే నాకు ఆహారం. దేవుని స్తోత్రం. మీరు దేవుని ఆనందించాలండి. మన సంఘంలో నేను గమనించింది ఏంటంటే, చాలా తక్కువ మంది దేవుని ఆనందించే వాళ్ళు ఉన్నారు. ఎవరి బిజినెస్ వాళ్ళదే, ఎవరి లోకం వాళ్ళదే. ఇందాడు ప్రార్థన చెప్తుంటే ఎంతమంది గొంతులు ఎందుకండి చెప్పండి? ఎలా వస్తుంది బలం? బలం ఎలా వస్తుంది? ఇది బలం దొరికే స్థలం కదా. ప్లగ్ అవ్వకపోతే ఎట్లా? నువ్వు ఎంతసేపు కూర్చున్నా ప్లగ్ పెట్టకపోతే ఛార్జింగ్ అవుద్దా? చాలాసార్లు నేను ప్లగ్ పెడతా, స్విచ్ అయ్యాను, వచ్చి చూస్తా ఎంత ఉంటుంది. 33 ఉన్నది, 32కి వస్తుంది ఛార్జింగ్. 33 ఉన్నది, నేను అనుకుంటా 50 ఎక్కేసిందేమో అనుకుంటా. కానీ ఏం చేశాను? అది తాళం వేసాడంటే గొల్లు వేయలేదంట. గొల్లు వేయకుండా తాళం వేస్తే ఏం ఉపయోగం? యేసు రక్తమే జయం. కాబట్టి మీరు ఇక్కడ ప్లగ్ అవ్వాలి, ప్లగ్ ఇన్ అవ్వాలి అంటే కనెక్షన్ ఉండాలి. స్తోత్రం.
దేవునిలో మీరు ఆనందించాలి, వాక్యంలో ఆనందించాలి, పాటల్లో ఆనందించాలి. సాక్ష్యాలు చెప్తుంటే ఏదో చెప్తారు లేదా అది ఇటు తిరిగి ఏళ్ళ ముచ్చట్లు ఏలయ్యా. మీకు బలం ఎందుకు రావట్లేదు చెప్పండి? ప్రతి నిమిషం దేవుళ్ళు ఆనందించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నా హృదయ స్పందన నీవేనయ్యా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము ఘననీయము, విశ్వమంత నీ నామము ఘననీయము. హల్లెలూయా. మన గుండె చప్పుడు యేసయ్యే ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ప్రభువులు ఆనందించాలండి. ప్రభువులు ఆనందిస్తుంటే మీకు బలం వచ్చేస్తుంది. ప్రభు మీద ఆనుకుంటే మీకు బలం వస్తుంది. ఆయన వైపు చూస్తే మీకు బలం వస్తుంది. ప్రభువే మీకు బలాభివృద్ధి కలుగజేసేవాడు. స్తోత్రం. ఇక్కడ అంటున్నారు యోధావారు, పరువులు మోయేవారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము. గోడ అదిగో చూసారా? ఎందుకోసం వచ్చారు? కట్టడానికి వచ్చారు. ఎంత అయిపోయింది? సగం గోడ అయిపోయింది. ఇప్పుడు అంటున్నారు గోడ ఎవరిది? ఆంధ్ర వాళ్ళు ఆరంభ శూరులు అంట. తెలుగు వాళ్ళ గురించి చెప్పే మాట ఏంటంటే, అబ్బో ఆరంభం అదిరిపోద్ది, మోత మోగిచ్చేస్తారంతే, పెళ్లి చూడు డామ్ డూమ్ డిస్క్ అంతే, యేసు రక్తమే తెల్లారి నుంచి చూడు ఇక అంతే. ఆరంభమే హడావుడి, తర్వాత ఏముండదు. అట్లా ఉండాలా? ఆరంభింపరు నీచ మానవులని తెలుగులో ఒక పద్యం ఉంటుంది. మనం ఆరంభించడం కాదు, ముగించాలి. స్తోత్రం. పౌలు వలె చెప్పాలి, నా పరుగు చెప్పాలి. ఊరికే సమాధురాల మీద రాసేస్తున్నారు అంతే. ఒక్కరోజు మందిరానికి రాడు, దేవుని పని కొంచెం కూడా చేయడు, కానీ సమాధురాయి మీద ఏంటి? ఊరిని పరుగు కడముట్టించాడంట. ఎప్పుడు సెంటర్లో కూర్చోవడమేగా, అదే నీ పరుగు? అదే నా పరుగు? మనము దేవుని కొరకు నిలబడాలి. స్తోత్రం. కట్టలేము అనే మాట ఎన్నడూ నోటంటే రాకూడదు. స్తోత్రం. ఇప్పటి వరకు నువ్వే కట్టించావు ప్రభువా, ఇది కూడా కృప చూపయ్యా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ బలమును చూచుకుంటే మీరు నిరాశ చెందుతారు. మీ గురించి మీరు ఆలోచిస్తే మీ పని అయిపోయింది అనిపించినట్టుగా ఉంటుంది. అయిపోలేదు. స్తోత్రం. నీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. దేవుడు నీ విషయంలో గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. నీ ద్వారానే దేవుడు కట్టిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శతాధిపతి గురించి మాట్లాడుతూ అంటారు అక్కడ పెద్దలు, తానే ఒక్కడే కట్టించేసాడంట మందిరం అంతా. ఎంతమందికి లేవు ఊళ్ళో డబ్బులు? కానీ చెప్పండి, ఈ శతాధిపతి దేవుని ప్రజలను, దేవుని పనిని, దేవుని మందిరాన్ని ప్రేమించి కట్టించేశాడంట. కట్టలేము అనుకుంటే చెప్పండి, పని నడుస్తుంది అసలు? చెప్పండి. మా నాన్న ఈ పదం వాడేవాడు, ఒరే పనిని చూసి మనం భయపడకూడదు, మనల్ని చూసి పని పలానాడు వచ్చాడ్రా బాబు ఇక ఆడికి ఎరగదీసేస్తాడు, మన పని అయిపోయిందంటే అని పని అనుకోవాలంట. మనం ఏంటి చెప్పండి? చాలాసార్లు మీకు చెప్తాను, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, చిన్నవాడు అంటే చిన్నవాడు ఏం కాదు కానీ ఒక అతను లావుగా ఉన్నాడు, కట్టేది వచ్చారు 6గురో 7గురో, అక్కడ ఎకరం 60 సెంట్ అది కడతాకొచ్చి దొడ్లోకి వెళ్ళొస్తా, కాలువకి వెళ్ళొస్తా అని బయలుదేరాడు. ఇంకెక్కడ కాలువే, సాయంత్రం దాకా కాలువేగా. పనిని చూసి పారుకున్నాడేక. పనిని చూసుకు పారుకునేవాడు పని చేస్తాడా? మీరు నమ్మండి, మొన్న కూడా గుడివాడలో మీరు చూడండి, ఆ సమాధి తీసాడు. ఇప్పుడు బక్కు ముసలాయన చేశాడు, తొండు కట్టుకుని మొత్తం అంతా ఆ బురద తీసి ఆ నీళ్ళు ఎగదోసి ఆడున్నాడు.
ఆడు గుట్కాలు తిని ఖైనీలు తిని గంజాయి తాగి ఏమి లేదు ఓపికాడికి, ఓపిక లేదు. కుర్రోడే కానీ ఆడు ఎప్పుడూ అయిపోయింది ఆడి బలం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనం పనిని చూసి పారుకోకూడదు, మనం పనిని చూసి పారిపోకూడదు, మనం పనిని చూసి బెదిరిపోకూడదు. ప్రభు మనతో కూడా ఉన్నాడు, ప్రభు మన ప్రక్కన ఉన్నాడు. స్తోత్రం. ఇది దేవుని పని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిలబడితే చాలు చేయించుకుంటాడు ఆయన. అర్థం, నీ బలం అక్కర్లా, జస్ట్ నువ్వు నిలబడితే చాలు, నిన్ను అక్కడ అడ్డం పెట్టుకుని పని చేయిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నీ బలం ఎందుకు ఆయనకి? ఆయన బలం చాలు పని చేయటానికి. కానీ ఎవరు కావాలి ఆయనకి? అది ఆయనే దిగొచ్చి మొత్తం చేసేయడు, నీ ద్వారా ఆయన పని చేపిస్తాడు. స్తోత్రం. వట్టిదా అన్నయ్యా, మట్టిదా అన్నయ్యా, పెంటదా అన్నయ్యా, మురికిదా అన్నయ్యా, ఇంట్లో పడుకుంటానయ్యా. ఏం తగ్గింపు దీన్ని? తగ్గింపు అంటారు దీన్ని? నేనేం చేయలేనయ్యా. నేను మొన్న చూస్తుంటే ఫోటోలు, పిల్లలండి ఈ చిన్న మగ్గులు పట్టుకుని ఇసుకమోస్తున్నారు. ఆ గోడలు కట్టేటప్పుడు, మనం గోడలు కట్టేటప్పుడు చిన్న చిన్న పిల్లలు ఈ పెరుగు డబ్బాలు ఉంటాయి, లీటర్ డబ్బాలు, అది పట్టుకుని మోస్తున్నారు చిన్నపిల్లలు. అదే పని అంటే. పనిని చూసి మనం కంగారు పడిపోకూడదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పని చేపిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మనలో కంటే కూడా మనలో ఉన్నవానిలో గొప్ప శక్తి ఉంది. స్తోత్రం. హల్లెలూయా. నాలో ఉన్న నా రాజు శక్తిమంతుడే అని రాజుబాబు గారు రాశారు. మనము సర్వశక్తుడైన దేవుని కలిగి ఉన్నాం, అసాధ్యములను సాధ్యపరచగలిగిన దేవుని కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గోడ కట్టలేమనుకున్నారంటే వీళ్ళు, గోడ కట్టలేం. ప్రియులరా, మీ బలమును మీరు చూసుకుంటే ఎప్పుడు ఇదే మాట వస్తుంది. మన కన్నులు ప్రభు వైపు చూడాలి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరాడు, నా తుడిచి నీ కవిగిట దాచావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను. బరువు మోయువారి బలము తగ్గిపోయెను, చెత్త విస్తారం. వాడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మీరే చేసేస్తారా? ఎంత చెత్త మోసేస్తారా, తీసేస్తారా? మీ వల్ల అవుద్దా? చదవండి. 4వ అధ్యాయం 2వ వచనంలో, కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా. ఇదల్లా ఒకళ్ళ ఉద్దా? పైదంటాడు, తమంతట తామే ఈ పని ముగింతురా. దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? దుర్బలులు అంటే బలము ఏమి లేదు, వీటి వల్ల ఏమవుద్ది? నిజమే చెప్పండి, నిజమే. నా వల్ల ఏమవుతుందో, కానీ నాలో ఒకడు ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన వల్ల సమస్తము సాధ్యమే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు దేవుడు ఎండిన ఎముకల లోయలోకి తీసుకెళ్ళాడంట. మీరు ఊరికే యెహెజ్కేలు అని కొట్టండి యూట్యూబ్లో, అసలు ఆ గ్రాఫికే చూడండి మీరు, అసలు ఆశ్చర్యం. ఎండిన ఎముకలు చెప్పండి, ఆ లోయ నిండా ఉన్నాయి. చెప్పండి, కాలు ఎముక ఒక చోట ఉంది, దవడ ఎముక ఒక చోట ఉంది, చెయ్యి ఎముక ఒక చోట ఉంది, పుర్ర ఒక చోట ఉంది, పళ్ళు ఒక చోట ఉన్నాయి. ఎముకలన్నీ చందరవందరగా పడి ఉన్నాయి. ఏంటి ప్రభు ఎక్కడ తీసుకొచ్చావు? ఈ బతుకుతాయా అన్నాడు ప్రభు. అది నీకే తెలుసయ్యా అన్నాడు యెహెజ్కేలు. దేవుని జీవాత్మ యెహెజ్కేలులోకి వచ్చినప్పుడు ప్రవచించడం మొదలుపెట్టాడు. ఏం జరిగింది? ఎముకలన్నీ పోగాయింది. మీరు ఊరికే అది కొట్టండి యూట్యూబ్లో, మీరు ఊరికే, అసలు ఎంత చక్కగా ఉంటుందో ఆశ్చర్యం. ఆ ఎముకలన్నీ, చేతి ఎముకలు చేతి దగ్గరికి, కాలు ఎముకలు కాలు దగ్గరికి, పుర్రె దగ్గరికి, పళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి మొత్తం. ఎక్కడుంది ఇది? ఎక్కడుంది ఇది? దేవుని ఆత్మలో ఉంది ఈ శక్తి. దేవుని స్తోత్రం. మీరు మీ కుటుంబాన్ని మీరు జయించలేరు, మీరు మనుషులను మార్చలేరు. అందుకని మీరు ఆత్మను పొందుకోవాలి. స్తోత్రం.
కొద్దిమంది ఏం లేదు కూడా అటు కూర్చొని పోదాం. ఏంటి అట్ట ఓ చప్పట్లు కొట్టి కేకలేసి ఆలుగోలేంటి అని ఎర్రచూపులు చూడాలి ఇంకా. మీరు నమ్మండి, యెహెజ్కేలు గ్రంథంలో అద్భుతం జరుగుతుంది అక్కడ. చెప్పండి, మహాసైన్యం అయిపోతారంట. స్తోత్రం. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎముకలన్నీ ఒక చోటకి చేర్చబడ్డాయి. ఎముకలన్నీ అస్థి పంజరాల్లాగా నిలబడ్డాయి. అస్థి పంజరాలన్నింటిలోకి గుండెట్టుకు ఎక్కడి నుంచి వచ్చింది, లివర్ ఎక్కడి నుంచి వచ్చింది, కిడ్నీలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటో వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోవడమే కొద్దిమందికి. మనిషి ఎట్ట అవుతాడు చెప్పండి, ఇవన్నీ లేకుండా అవుతాడా? మహాసైన్యం అయ్యారంట. దేవుని స్తోత్రం. మామూలు సైన్యం కాదు. ఏమిటి ఇవి? కేవలము ఎండిపోయిన ఎముకలు. స్తోత్రం. కేవలం అనే పదం వాడతాడు ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో. అంటే ఏంటి? పచ్చి కూడా లేదు ఎముకల్లో. ఎముకల్లో పచ్చి కూడా లేదు. అంటే ఆ తేమ కూడా మొత్తం ఎండిపోయింది, మొత్తం ఎండిపోయింది. కానీ ఎండిపోయిన ఎముకలను జీవింపజేసిన దేవుడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా వల్ల ఏమో కాదయ్యా, నా పని అయిపోయింది, ఇంతేనయ్యా, చేసినంత చాలయ్యా అంటున్నాడు ఏలియా. నోరు మూసుకెళ్ళిగా అన్న నేను అని పెట్టాడు భోజనం. దేవుని దూత వచ్చి చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఏంటో మరి అంత బాధ ఏంటో. యేసు రక్తమే. స్త్రీలు అంటే ఈ పదం భలే వాడతారంట. పాప ఏలియా వాడుతున్నాడు కదా. ఎవరేమన్నా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నాకొద్దు, నేను చచ్చిపోతా. యేసు రక్తమే జయం. మళ్ళీ ఇంకోసారి భోజనం పెట్టాడంట ఏలియాకి. ఒకసారి కాదు, మళ్ళా లేపి మళ్ళీ తినమందంట. మళ్ళా తిన్నాడు. ఇగో బోళ్ళంత ప్రయాణం ఉంది, నువ్వు బయలుదేరు అన్నాడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయిపోయింది అనుకున్నారండి? అయిపోయింది అనుకున్నారండి జీవితం? ఇంకేమంది, పెద్ద అన్న అయిపోయిందయ్యా, వసలతనం వచ్చేసిందయ్యా, ఊరేమో పొమ్మంటుందయ్యా. ఏ ఊరు పొమ్మందో మరి? పిచ్చి మాటలు మాట్లాడకండి. నీ కొరకు గొప్ప ప్రయాణం ముందుంది. నీవు చేయవలసింది ఇంకా చాలా ఉంది. నీవు కట్టవలసింది చాలా ఉంది. నీ పట్ల దేవుని ప్రణాళికలు ఇంకా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆత్మను పొందుకో, శక్తిని పొందుకో, కృప కొరకు వేడుకో, దేవుని వైపు చూడటం ప్రారంభించు. నూతన బలముతో ప్రభు నింపుతాడు. నీవు అనుకోవు, అసలు నీ కలలో కూడా అనుకో, అలాంటి కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.